ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్యా యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యూదా సంతతి వారికి అధిపతియు ఇస్మాయేలు కుమారుడునకు జబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగానున్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యము వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. ఇక్కడ ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని వాక్యం చెప్తుంది కదా. సో ఇక్కడ చూసుకుంటే చాలామంది ఎన్నో రకాల పరిస్థితులను బట్టి కృంగిపోతుంటారు, భయపడుతుంటారు. అసలు ఇది జరుగుతుందా? అసలు నా జీవితం అంతా శూన్యమైపోయింది, అసలు నా జీవితం మారుతుందా? అసలు నేను వీటి నుంచి బయటపడతానా? అసలు నా పరిస్థితులు మారుతాయా అని ఎన్నో రకాలుగా ఎంతోమంది కృంగిపోతుంటారు, అధైర్యపడుతుంటారు. దేవుడు మీతో చెప్తున్నాడు ఏమంటే, ధైర్యం వహించుడి, ఎందుకంటే మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును. చూడండి, ఆయన మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన చెప్పాడు కదా, నేను ఎన్నడూ విడువను, ఎడబాయనని చెప్పాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మేలు చేయడానికి మీతో పాటు మీ దేవుడైన యెహోవా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.